భద్రాచలం పట్టణంలో కుటుంబ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తమకు న్యాయం చేయాలి అంటూ ఓ మహిళ తన పిల్లలతో కలిసి రోడ్డెక్కింది. భర్త బొప్పే కోటయ్య వేరే మహిళలతో సంబంధాలు కొనసాగిస్తూ విడాకులు ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించారు. మహిళా సంఘాల మద్దతుతో ప్రముఖ వస్త్ర దుకాణం ఎదుట ధర్నాకు దిగిన బాధితులు తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. నా పేరు బొప్పే వెన్నెల. నేను బొప్పే కోటయ్య గారు వాళ్ళ అమ్మాయిని. మేము ఇప్పుడు ఈరోజు ఇలా చేయడానికి కారణం మా నాన్నగారు గత కొన్ని 10 years నుండి ఇద్దరికి రిలేషన్షిప్లో గొడవలు అవుతున్నాయి. డివోర్స్ వరకు వెళ్ళింది. 5 years నుండి మా నాన్నగారు డివోర్స్ ఇస్తానని అంటున్నారు. మా మమ్మీ ఇవ్వనని చెప్పేసి పోలీస్ స్టేషన్లోను కోర్టులోను జరుగుతుంది కేసు. పోలీస్ స్టేషన్కి కేసులకి వీటి మా నాన్న నేను చూసుకుంటానని అక్కడొక మాట ఇక్కడొక మాట మార్చడం, కోర్టులకేమో అసలు అటెండ్ కాకపోవడం, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. నా 10th క్లాస్లో జరిగింది. నేను బీటెక్ 2nd year చదువుతున్నాను. నా ఫీజు కట్టడానికి మా నాన్న అడుగుతుంటే నేను ఎలా కడతాను అని చెప్పేసి మా నాన్నగారు కూడా అంటున్నారు. మా నాన్నగారికి ఏమీ లేదు, పరువు తీయాలని నాకేం లేదండి. జస్ట్ మా నాన్నగారు ఆచూకీ తెలుసుకుంటారని చెప్పేసి నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఇలాగా ఇక్కడ కూడా అందుకే ఉంటున్నాను. 40 సంవత్సరాల నుండి మా నాన్న ఈ షాప్లోనే చేస్తున్నారు, ఈ షాప్లోనే ఉన్నారు. మాకు లాడ్జ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడే ఎక్కువ ఉంటారని చెప్పేసి ఇక్కడికే వచ్చి మేము ఇది చేస్తున్నాము. పోలీసులు కూడా వచ్చారు మమ్మల్ని తీసుకెళ్దామని చెప్పేసి. మా నాన్నగారు వస్తే కనుక మేము ఇక్కడ నుండి కదలమండి ఏమైనా సరే. మొన్న 4వ తారీఖున మా నాన్న నాతో మాట్లాడారు. ఇట్లా సిట్టింగ్కి మాట్లాడుకుందాం, పెద్ద మనుషులు వీళ్ళందరూ అన్నవారు. ఊరి నుండి వెళ్ళిపోయారు. మా తమ్ముడు కూడా కనిపించట్లేదు, స్విచ్ ఆఫ్ చేసేసుకున్నారు. బొప్పే విజయలక్ష్మి నా పేరు. బొప్పే కోటయ్య గారు వైఫ్ నండి. భద్రాచలం ఉన్నది. బాల్దుర్గా టాపింగ్ టౌన్లోనే ఆయన వాటాదారులుగా ఉండి వర్క్ చేసుకుంటున్నారు 2 విధాలని. మాకు ఆస్తులు కూడా ఉన్నాయండి చాలానే. కానీ మమ్మల్ని నిరాధారణ గురి చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు కోటయ్య గారు. ఇప్పుడు పరారీలో ఉన్నారండి. దీని నిమిత్తం నేను పోలీస్ స్టేషన్కి, సబ్ కలెక్టర్ గారికి, అమ్మోరావు గారికి, డిఎస్పీ గారికి కూడా లెటర్స్. వాళ్ళు కోటయ్య గారు పరారీలో ఉన్నారు కాబట్టి రావాలని కోరుకుంటున్నామండి. మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు అన్ని ఆస్తులు ఉన్నా కూడా ఏమీ లేవు, మేము పేరు మీద ఏమీ లేవని అని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఈ షాప్ మీదే కాదు అని అంటున్నారు. అలా తెలిస్తే ఎక్కడ ఉంటారు? ఆయనకు పండుగ ఉండదు, ఆదివారం ఉండదు, ఏమీ ఉండవు. ఆయన ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నన్ను వద్దని నాకు విడాకులు ఖమ్మంలో వేసాడండి. ఖమ్మం కోర్టులో నాకు విడాకులు వేయడం జరిగింది. నేను విడాకులు నిరాకరించి నేను ఉంటున్నానండి. నాకు భర్తే కావాలి, నాకు కాపురమే కావాలి, పిల్లలు ఉండాలండి. బాబు ఆయన దగ్గర ఉంటున్నాడు, పాప నా దగ్గర ఉంటుందండి. బాబుని చూసుకుంటున్నాడు, లగ్జరీగా చూసుకుంటున్నాడండి. నా దగ్గర రానివ్వకుండండి. పాపను చూడండి.